బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇప్పటికే పలుమార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మాణ పనులను పర్యవేక్షించి కీలక ఆదేశాలు ఇస్తూ వచ్చిన ఆయన ఈ నెల జనవరి 7న పోలవరం ప్రాజెక్టు మరోసారి సందర్శించనున్నారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఈ సాగునీటి ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు సీఎం మరోసారి క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు. సీఎం చంద్రబాబు ఎల్లుండి ఉదయం 10:20 ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా పోలవరం బయలుదేరనున్నారు. అక్కడ ప్రాజెక్టు నిర్మాణ పనులను నేరుగా పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టు పనుల వేగం, నాణ్యత, గడువులపై సీఎం ప్రత్యేకంగా చర్చించనున్నట్లుగా సమాచారం. పోలవరం ప్రాజెక్టు పరిశీలన తర్వాత సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కాంట్రాక్ట్ ఏజెన్సీలతో కలిసి ప్రాజెక్టు స్థితిగతులపై సమగ్ర సమీక్ష జరుపుతారు. పోలవరం డ్యామ్, సిల్వే, కాల్వలు, నిర్వాసితుల పునరావాస పనులు తదితర అంశాలపై సీఎం ఫోకస్ పెట్టనున్నారు. సమీక్ష ముగిశాక మధ్యాహ్నం 3:30 సీఎం తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకునున్నారు. అదే రోజు సాయంత్రం సీఎం విజయవాడలోని సిద్ధార్థ కాలేజ్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలోని విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి సంబరాల్లో పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో సీఎం ప్రసంగించనున్నట్లుగా నిర్వాహకులు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసి రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ పర్యటనతో ప్రాజెక్టు పనులకు మరింత ఊతం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలన తర్వాత సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కాంట్రాక్ట్ ఏజెన్సీలతో కలిసి ప్రాజెక్టు స్థితిగతులపై సమగ్ర సమీక్ష జరుపుతారు. పోలవరం డ్యామ్, సిల్వే, కాలువల నిర్వాసితులు పునరావాస పనులు తదితర అంశాలపై సీఎం ఫోకస్ పెట్టనున్నారు. అయితే ఈ సమీక్ష ముగిశాక మధ్యాహ్నం 3:30 సీఎం తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకునున్నారు. అదే రోజు సాయంత్రం సీఎం విజయవాడలోని సిద్ధార్థ కాలేజ్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి సంబరాల్లో పాల్గొనున్నారు. ఈ వేడుకల్లో సీఎం ప్రసంగించనున్నట్లుగా కూడా నిర్వాహకులు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసి రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో మధు అందిస్తారు. మధు, చెప్పండి పూర్తి డీటెయిల్స్. అమూల్య, ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా పోలవరం దృష్టి సారించింది. అయితే పోలవరం ప్రాజెక్టు పై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం చంద్రబాబు అయితే మరోసారి పోలవరం ప్రాజెక్టుకు పర్యటనకు సీఎం చంద్రబాబు కూడా వస్తున్నారు. ఇది ప్రాజెక్టు పనులు పురోగతిపై ఫోకస్. ఈ నెల 7న సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటన షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే పోలవరం ప్రాజెక్టు పనులను కూడా పరిశీలన తర్వాత కూడా ఆయన సమీక్షిస్తారు. అయితే పోలవరం ప్రాజెక్టు పై ప్రత్యేకంగా దృష్టి సారించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇప్పటికే పలుమార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మాణ పనులను కూడా పర్యవేక్షించారు. కీలక
ఇప్పటికే ప్రభుత్వం కూడా కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఈ నెల జనవరిన ఈ నెల 7న ప్రాజెక్టును కూడా మరోసారి సందర్శించిన రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఈ సాగునీటి ప్రాజెక్టు పనుల పురోగతి పరిశీలించడం కూడా చర్చ స్థాయిలో పర్యటనకు సిద్ధమయ్యారు. అయితే ఎల్లుండి ఉదయం 10-20 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా పోలవరం కూడా బయలుదేరతారు. అక్కడ ప్రాజెక్టు నిర్మాణ పనులు నేరుగా పరిశీలించి అనంతరం అధికారులతో కూడా సమీక్షిస్తారు, నిర్వహించనున్నారు. ప్రాజెక్టు పనుల వేగవంతం నాణ్యత గడువుపై సీఎం ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టారు. అయితే మనకు పోలవరం ప్రాజెక్టు పరిశీలన తర్వాత సంబంధించిన శాఖలు ఉన్నతాధికారులతో కాంట్రాక్ట్ ఏజెంట్తో కలిసి ప్రాజెక్టు స్థితిగతులపై సమీక్షలు నిర్వహించున్నారు. మొత్తం మీద పోలవరం డ్యాం సెల్ఫీపై కాలువ నిరంతర పునరావేశం పనులు తదితర అంశాలపై సీఎం ఫోకస్ కూడా పెట్టున్నారు. సమీక్ష ముగిశాక మధ్యాహ్నం 3:30 గంటలకు సీఎం తిరిగి ఉండవల్లి నివాసానికి కూడా చేరుకున్నారు. అదే రోజు సాయంత్రం సీఎం విజయవాడలో సిద్ధార్థ కాలేజీ గోల్డెన్ జూబ్లీ వేడుకలో కూడా పాల్గొంటారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు జరిగే కార్యక్రమంలో విద్యార్థులతో పూర్వ విద్యార్థులు అధ్యాపకులతో కలిసి సంబరాల్లో కూడా పాల్గొంటారు. ఈ వేడుకల్లో సీఎం ప్రసంగించినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేసే రాష్ట్రం రైతాంగాన్ని సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కూడా ఇప్పటికే పలుసార్లు కూడా సీఎం కూడా కూటమి ప్రభుత్వం వచ్చేదానికి చెప్పారు. అయితే ఈ పర్వటంలోనే కూడా పోలవరం మరొకసారి కూడా పర్వటిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు పనులకు మరింత ఊతం లభిస్తున్న అధికారులు ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ మధు.